ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ ఉపాధి హామీ పథకం కింద ప్రత్యేకంగా ఈ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకం పైన కూలీలకు అవగాహన కల్పించడము, తర్వాత వాళ్ళ హక్కులు తెలుసుకోవడము, ఈ హామీ పథకం భాగంలో ఏవేవైతే కమ్యూనిటీ వర్క్స్ కానీ తర్వాత ఇండివిజువల్ నీడ్స్ కానీ ఏవైతే అన్నీ ఉన్నాయో అన్నీ తెలపడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రజల నుంచి వాళ్ళకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు మనకు ఈ రైతులకు లింకప్ అయిన హార్టికల్చర్ కానీ ఫ్లోరికల్చర్ కానీ తర్వాత మిగతా ట్యాంక్ బండ్ కానీ ట్రెంచులు కానీ ఈ విధమైన పనులకు నిమిత్తము వాళ్ళ నుంచి రిక్వెస్ట్లు తీసుకోవడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము కేవలం కూలీలకు ఉద్దేశించిందే కాదు. ఈ పథకము మొత్తం అందరికీ, అన్ని భాగస్వామ్య పక్షాలకు, అందరు రకాల ప్రజలకు, రైతులకు, ఉపాధి హామీ కూలీలకు, సమాజానికి మొత్తంగా ఉపయోగపడేలాగున, తర్వాత సొసైటీకి ఒక అసెట్స్ క్రియేషన్ దీనివల్ల చేస్తారని చెప్పేసి అది అన్నీ తెలియచేయాల పబ్లిక్కు. దీని ముఖ్య ఉద్దేశము. అందుకు ఈరోజు ఈ గ్రామ సభను నిర్వహించడం జరిగింది. దీనికి మనకు గౌరవ జెడ్పీటీ సభ్యులు గారు, మన స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ సార్ గారు, సర్పంచులు, తర్వాత ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ విజయవంతం చేసిన దానికి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అగడి పంచాయతీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు డిప్యూటీ సీఎం ఆవేశం మేరకు, చంద్రబాబు నాయుడు ఆవేశం మేరకు, నరేంద్ర మోదీ ఆవేశం మేరకు కొత్తగా ఈరోజు గ్రామ సభ నిర్వహణ చేసింది. ఈరోజు గ్రామ సభ అంటే పెద్ద సమస్య అయిపోయింది. ఎలా అంటే సమస్యలు 5 సంవత్సరాలు లేకున్నా సమస్యలు ఈరోజు బయటికి వచ్చిన ప్రజల దగ్గర ఇంత సమస్య లేదు ఉండాయని మాకు తెలియదు. ఈరోజు ప్రజలు వచ్చి మాకు చెప్తున్నారు. ఒక రోడ్ అయితేమే, ఒక డ్రిప్ ఇరిగేషన్ అయితేమే, ఆమె డ్రైనేజ్ సమస్య ఏమైతేనే, ఒక అంగన్వాడీ బిల్డింగ్స్ ఏమైతేమే, ఇన్ని రోజు 5 సంవత్సరాలు ఏం చేస్తానంటే ఈ సమస్య మేము వచ్చినప్పటి నుంచి ఈ సమస్య ప్రజల సమస్య గురించి ఈ రోజు ఎవరు అడగలేదు అని చెప్తున్నా. 5 సంవత్సరాలు గ్రామ సభనే చేయలేదు. ఈరోజు ఆవేశం మేరకి మేము గ్రామ సభ పెట్టుకంటే అన్ని గ్రామ సభ నుంచి సమస్య ఇంతిందని చెప్తున్నా. ఇన్ని రోజు ఎక్కడ పోయినారు? అడగలేదు, అడిగేవాళ్లే లేదు. ఈరోజు మన 3 పార్టీలు కలిసి గ్రామ సభ నిర్వహణ చేస్తే ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఆ సమస్య అంతా మేము ఈ సభాముఖంగా చెప్తున్నా, అన్ని క్లియర్ చేపిస్తాం. యా సమస్య ఉన్నా రోడ్ అయితేమే, డ్రిప్ ఇరిగేషన్ అయితేమే, ఆమెట కూలీలు అడిగితే ఇన్ని రోజులు పని చేస్తున్నారు కానీ పని చేయలేదు, డబ్బులు వచ్చినాయి. అది ఎట్లా వచ్చినాయో తెలియదు. ఆ సమస్య చాలా ఉంది. అవన్నీ మేము చర్య తీసుకుంటాము. ఇంకా ఏమున్నా మీరు కూలీ కార్డు చేయించుకోండి. ఈ సమస్య ఏమైనా కూలీ కార్డు చేయించుకోండి, కూలీలు చేయండి. ఆ పద్ధతికి డబ్బులు పడే పద్ధతికి మేము తీసుకుంటాం. డిపార్ట్మెంట్ ఉంది, ఆమెట ఫ్లవర్ డిపార్ట్మెంట్, వాళ్ళకి మెయింటెనెన్స్ ఖర్చు ఇస్తారు. మెయిన్ పాయింట్ ఆమెట డ్రిప్ ఇరిగేషన్ ఇన్ని రోజులు 5 సంవత్సరాలు డ్రిప్లే రాలేదు. ఎన్నో మంది, నేను కూడా డ్యూటీ కట్టినాను, రాలేదు. ఎవరైనా వచ్చింది అప్ప మీకు డ్రిప్? రైతులు చచ్చిపోయినారు ఇన్ని రోజులు. ఆమెట కూలీ కార్డులు డబ్బులు ఎవరో వేస్తే ఎవరో తీసుకుంటున్నారు. అవన్నీ ఈ సమస్య జరిగేదే లేదు. స్ట్రిక్ట్గా ఉంటుంది. ఏమున్నా ప్రజలకు మేము న్యాయం చేస్తామని ఈ గ్రామ సభ ముఖంగా చెప్తున్నాం. ఈరోజు ఇక్కడే కాకుండా రాష్ట్రం అంతటా కూడా ఒకటే రోజున ఈ గ్రామ సభలు, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులు, తర్వాత కూలీలు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై మన గ్రామానికి, తర్వాత మన అవసరాలు కూడా